విశ్వాసమును కాపాడుకుంటేనే దేవునికి రాజ్యంలో ప్రవేశిస్తావు. లేకుంటే విశ్వాసాన్ని కాపాడుకోకుంటే అవకాశమే లేదు. అందుకే పౌలు 2వ తిమోతిలో తన చివరి దశలో మాట అంటాడు. తన చివరి దశలో మనం గమనించినట్లయితే 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడగొట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. విశ్వాసాన్ని కాపాడుకున్నావు కనుకనే నీతి కిరీటము ఉంచబడింది. పౌలుకి అన్ని అనుభవాలే. పౌలు ఎంతో శోధించి, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు, ప్రయాణాల్లో ఆటంకాలు, మరణమైపోతాడన్నా మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాడు. హింసలు, నిందలు, అవమానాలు, దెబ్బలు అన్ని అపవాదు కల్పించినటువంటి ఆయుధ బాణం అన్నింటిలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీకు శ్రమ వచ్చినా, నింద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరైనా నిన్ను హింసించినా, మరణకరమైనటువంటి రోగము నీకు వచ్చినా, మరణకరమైనటువంటి స్థితి నీకు వచ్చినా, ఏం చేయాలి తెలుసా? నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోనలేదా నీకు జీవ కిరీటము ఉండదు. పౌలు అంత శ్రమపడి తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అందుకే పౌలు జీవితం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. పౌలు జీవితమే ఒక పాఠం. ఎన్ని శ్రమలు పడి ఏం చేశాడు? తన విశ్వాసము కోల్పోలేదు. ఎన్ని శ్రమలైనా సరే ఆ శ్రమలే ఓడిపోయాయి, కానీ పౌలు ఓడిపోలేదు. మరణకరమైన శోధన వచ్చింది, గాయపరిచిండ్రు, నిందలు, అవమానాలు, హింసలు, అవన్నీ ఓడిపోయాయి. తన విశ్వాసము మాత్రము కాపాడు. కాబట్టి ప్రతి విశ్వాసి అంధకారంలో ఉన్నప్పుడు వెలుగులోకి రావాలి. నేను విశ్వాసులందరినీ చీకటిలోకి, అంధకారంలోకి అపవాది తీసుకెళ్తాను. పౌలులాగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే పౌలులాగా నీకు నీతి కిరీటం ఉంటుంది. కాబట్టి నీ విశ్వాసం